నమస్కారం. ఆంధ్ర సమాచారం టీవీ న్యూస్ కి స్వాగతం. పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న సిఐటియు రిక్షా యూనియన్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ 62వ జన్మదిన వేడుకలు మంగళవారం ఎంతో ఘనంగా జరిగాయి. రిక్షా యూనియన్ టౌన్ ప్రెసిడెంట్ పి సత్యనారాయణ, లంకా నాగేశ్వరరావుల నాయకత్వంలో యూనియన్ సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ పిఠాపురం అధ్యక్షుడు బాలెం నూకరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి అనంతరం పలువురికి పండ్లు, స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా బాలెం నూకరాజు మాట్లాడుతూ సామాజిక చైతన్యం కోసం వెనుకబడిన వర్గాల హక్కుల కోసం మందకృష్ణ మాదిగ చేస్తున్న కృషిని కొనియాడారు. ఆయన నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న తీరు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యూనియన్ సభ్యులందరూ కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుంటూ ఈ వేడుకను పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రిక్షా యూనియన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమంతుల సత్యబాబు, సెక్రటరీ ఏడిది నూకరాజుతో పాటు పెద్ద సంఖ్యలో యూనియన్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. మందకృష్ణ గారు పుట్టినరోజు 32వ జయంతిని, అదే మామూలుగాను 62 జయంతిని, అదే ఎంఆర్పీఎస్ స్థాపించి 32 సంవత్సరాలు అవుతుందండి. ఏకతాటి మీద యావత్తు భారతదేశాన్ని ఒక తాటి మీద నిలబెట్టి ఎంఆర్పీఎస్ అని సాధించి ఏబిసిడి వర్గీకరణ సాధించి ఎంతో ఎంతో శ్రమజీవి, ఎంతో కష్టపడి ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసిన కాడికి ఊపిరి వెనక్కి ఆడకుండా ఎన్నో విజయాలు సాధించి ఎంఆర్పీఎస్ నాయకత్వం వర్ధిల్లేలాగా చేసి ఇవాళ ఎంఆర్పీఎస్ ఏబిసిడి వర్గీకరణ సాధించిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఎన్నో శుభాకాంక్షలు తెలుపుతున్నాండి. అలాగే ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే ఇంద్రనగర్, పిఠాపురం, ఉప్పల్ బస్ స్టాండ్ రిక్షా యూనియన్. పిఠాపురం నియోజకవర్గంలో రిక్షా కార్మికుల యూనియన్ వారి తరఫున నన్ను ఒక మంచి వ్యక్తిగా వాళ్ళు తలంచి ఈ యొక్క మందకృష్ణ మాదిగ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయమని నన్ను కోరి ఉన్న పిదప రిక్షా కార్మికులు అంటే నాకు చిన్నప్పటి నుంచి అన్నైన అభిమానం. వారి యొక్క కష్టజీవులను మనం ఎప్పుడు వెన్నంటూ ఉండి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలంటే కాంక్షతో నేను ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నేను రిక్షా కార్మికులకి, మందకృష్ణ మాదిగ గారికి నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని సత్యబాబు నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. పచ్చిమిర్చి